నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రజలను ఆదరిస్తే ఆ నాయకుడిని గుండెలో పెట్టుకుంటారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ వైఎస్ఆర్. అదే ప్రజలను విస్మరిస్తే తొక్కి నారతీస్తారు. ఇందుకు ఉదాహరణ 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి. ఈ విషయం అర్థం కాని 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న బాబు పదే పదే రెచ్చగొట్టే విద్వేష ప్రసంగాలతో మరోసారి బొక్కబోర్లా పడ్డం ఖాయమంటున్నారు పలువురు రాజకీయ పండితులు. ద్వేషం మనిషికి ఉండకూడని అతి ముఖ్యమైన లక్షణం. అన్నదమ్ముల మధ్య ద్వేషం కురుక్షేత్ర సంగ్రామానికి దారితీస్తే చంద్రబాబు ద్వేషం టీడీపీ వ్యవస్థాపకుడిని కాలగర్భంలో కలిపిన విషయం అందరికీ తెలిసిందే. తాజా ఎన్నికల్లో మరోసారి అధికారమే లక్ష్యంగా ప్రజలతో కలిసి జగన్ ముందుకు వెళ్తుంటే వైసీపీని అంతం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు అతడి దండుపాళ్యం గ్యాంగ్ జగన్పై ప్రజల్లో విషం చిమ్ముతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జనం మెచ్చిన వాడు రాజు, కాదన్నవాడు కంత్రి. జనాన్ని ప్రేమిస్తే వాళ్ళ గుండెల్లో జీవిస్తారు, వాళ్ళని శాసిస్తే తొక్కేస్తారు. ఇంత చిన్న లాజిక్ తెలియకుండా ఎలా రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ నవరత్నాల అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో నిలిచిపోయారు. అందుకే జగన్ ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడతారు. మీ వెంట మేము సైతం అంటూ కదం తొక్కుతారు. 2014లో అధికారం చేపట్టిన బాబు ప్రజలను దారుణంగా మోసం చేశారు. దీంతో ప్రజలు ఆ పార్టీని కనీవిని ఎరుగని రీతిలో ఘోరంగా ఓడించారు. దీంతో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు, పవన్, రఘురామరాజు జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే అభిమానులు, వైసీపీ శ్రేణులు మాత్రం నిప్పుకు చెదలు పట్టవని, వచ్చే ఎన్నికల్లో జనం ఆగ్రహ జ్వాలలకు కూటమి ఆహుతి కాక తప్పదంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.